Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Bank Nifty and Nifty 21st November. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట. సో ప్రీ మార్కెట్ అనేది మనకి రేపు సండే సెలవు కాబట్టి మండే ఎలాగో మార్కెట్ మండే ఓపెన్ అవుతుంది కాబట్టి సండే మనం ప్రీ మార్కెట్ చెప్పుకుంటాం అన్నమాట. సో ఈరోజు మనం పోస్ట్ మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఎంట్రీ ఏంటి, అసలు ఈరోజు ఏం జరిగింది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట. సో దానికంటే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సో మీకు ఈ ఛానల్ కంటెంట్ నచ్చుతూ మీ ట్రేడింగ్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ ఈ ఛానల్ షేర్ చేసి మీరు ఇంకా మరింత హెల్ప్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని కోరుతూ ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు యాక్చువల్లీ వీడియోస్ మళ్ళీ ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మానేస్తున్నారు. అంటే ప్రతిసారి నేను అడగలేను కదా, సో అర్థం చేసుకోండి. మనం లైక్ ఛానల్ చాలా లోలో ఉన్నదన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్లో కానీ వ్యూస్లో కానీ. సో డైలీ మీకు మీరు కూడా ప్రోత్సహిస్తేనే లైక్ చూస్తున్న వీడియోని లైక్ చేయడం, సో షేర్ చేయడం గట్రా చేస్తే ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఫ్రైడే వీడియో మీరు ఈరోజు మంచిగా లైక్ అందరూ వ్యూ చేస్తూ లైక్ ఎక్కువ మంది లైక్ చేస్తే ఆటోమేటిక్గా అల్గారిథం అనేది రీచ్ పెరుగుతుంటుంది అన్నమాట. సో ఈరోజు వీడియో అనేది కంపల్సరీగా మీరు మంచిగా లైక్ చేసి అదేవిధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మంచి కంటెంట్ ఉన్నది, ఈ కంటెంట్ని షేర్ చేయండి. మ్యాక్సిమం చాలా మంది షేర్ చేస్తే రీచ్ పెరగాలి మనకి. ఓకే రైట్, సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే మార్కెట్లో ఏం జరిగింది. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది ఈరోజు భారీ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ అయిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే డే టైం నుంచి వస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్లోని ఓకే బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి సో లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఏమో ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో ఏమో ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, సో చూడండి 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో అక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు గ్యాప్ డౌన్తో అవి చేంజ్ లైక్ బ్రేక్ అయ్యామాట. ఓకే, బ్రేక్ అయ్యాయి. అయితే మనం ఓకే ఈ లైన్స్ కూడా ఒకసారి క్లియర్ చేస్తాను. జస్ట్ ఏంటంటే అవి స్వింగ్స్ నోట్ చేస్తున్నాను అనమాట. ఇమీడియట్ స్వింగ్స్ మీకు నోట్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత చూసుకుంటే మన హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా నిన్న ప్రీ మార్కెట్లో కొన్ని అనోటేషన్స్ లైక్ కొన్ని లైక్ ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియా అనుకున్నాం, అట్ ద సేమ్ టైం ఈ ఏరియా కూడా ఇంపార్టెంట్ ఏరియా అనుకున్నాం. ఓకే, సో ఈరోజు ఏమైంది, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, లైక్ ఎప్పుడైనా సరే ఓకే ఈ స్వింగ్ ఉన్నది, ఈ స్వింగ్ దగ్గర ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయిన అది ఓకే బ్రేక్ అయ్యి స్వీప్ అయింది రైట్. ఓకే, బ్రేక్ అయింది లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఈ లో కంటే పైన స్వీప్ అయింది. ఓకే, సో మనం లిక్విడిటీ ఎంట్రీ ప్లాన్ చేస్తామంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఓకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. సో బేసికల్గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ హై ఎక్కడున్నది, ఇక్కడెక్కడో ఎదుర్కొన్నది, అవునా. ఓకే, సో అంటిల్ అండ్ అన్లెస్ అది మనకి బ్రేక్ అయ్యేంత వరకు, ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉంటాము అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ రాదు మనకి. ఓకే, ఏమో చెప్పలేం, లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా పైకి వెళ్ళి ఈ హై బ్రేక్ అవ్వకుండా మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేయచ్చు. సో అది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. దాని వాల్యూ అంత ఉంటుంది. ఇక్కడ మనకి స్వీప్ అయిపోయినంత మాత్రాన మనకి ఓకే మనం లిక్విడిటీ అప్సైడ్ ట్రావెల్ అవుతున్నట్టు కాదు. ఓకే, సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. ఓకే, స్వీప్ అయిన తర్వాత మరి ఇక్కడ అప్సైడ్కి వెళ్ళిందా మార్కెట్ అనేది వెళ్ళలే, మనం వెయిట్ చేస్తాం. ఓకే, అందుకే మీకు అయితే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ ఇలా డౌన్స్కి వచ్చింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏమవుతుంది, ఇక్కడ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఓకే, స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇక్కడ స్వీప్ అయ్యి ఈ విధంగా స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి దగ్గరగా పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా చేసుకుంటూ వస్తే అప్పుడు దగ్గరగా పాసిబిలిటీ ఇక్కడ ఉన్నది మనకి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ లెక్కేసుకునే అవసరం లేదు, బికాస్ ఇక్కడ నుంచి ఇలా డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. బట్ మనకి ఇక్కడ మార్కెట్ ఏం లేదు. ఓకే, మనకి లైక్ గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల లాస్ట్ హై అనేది ఇక్కడ ఎక్కడ ఉన్నది. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఇంపార్టెన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, అదేమి లేకుండా డైరెక్ట్గా డౌన్ సైడ్కి ట్రావెల్ అయిపోయింది. సో లైక్ ఇప్పుడు మార్కెట్లో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు.
అయితే మనకి ఇంకా లైక్ చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఇది ఒక మొన్న ఆల్రెడీ లైక్ ఇక్కడ ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా మార్కెట్ లైక్ ఇక్కడ స్వీప్ చేసి అప్సైడ్ ట్రావెల్ అయింది కదా, ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అప్పుడు 2 days బ్యాక్ బిఫోర్ లైక్ మీకు ఇది కూడా చెప్పాను, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి ఇది. ఓకే, సో ఇందాక కూడా బ్లాక్ లైన్ గీసాను అక్కడ మీకు. సో ఇంపార్టెంట్ ఏరియా అక్కడ లైక్ అది ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట, బేసిక్గా ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, సో అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సేమ్ ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పుకున్నామో సేమ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ కూడా జరిగిందా లేదా అని చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఆర్డర్ బ్లాక్ ఏరియా తగిన తర్వాత మీకు సేమ్ సిమిలర్ లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మీరు చూసాను. ఓకే, రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన మనం అప్పుడే డెసిషన్ తీసుకున్నాం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కావాలన్నమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా చూడండి ఒకసారి. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. పుల్ బ్యాక్. ఓకే, ఇది లైక్ ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు, బికాస్ ఈ క్యాండిల్ యొక్క హైని ఇంకా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. సో మనకి ఇక్కడ లాస్ట్ హై అనేది ఇక్కడ ఉన్నది. ఓకే, ప్రెసెంట్ లాస్ట్ హై అనేది ఇక్కడ ఉన్నది. సో మరి తర్వాత ఏంటంటే ఇక్కడ ఇందాక రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందన్న కదా. సో సారీ ఇది పుల్ బ్యాక్ కాదు. ఓకే, ఇది పుల్ బ్యాక్ కాదు. ఇక్కడ మరి హై బ్రేక్ చేసిందా? చేయలేదు. రైట్, బాగానే ఉన్నది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫుల్ బ్యాక్ ఫామ్ చేసిన తర్వాత ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్వీప్ అయ్యి ఇక్కడ స్వీప్ అయ్యి ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా లేదు చూడండి. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయిందా లేదు చూడండి. ఓకే, అయింది కదా. సో ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఇలా చూస్తాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరిగింది. రైట్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరిగింది, బాగానే ఉంది. మరి మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి అన్నది చూసుకుంటే అయితే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ప్రకారం ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది, అది కూడా స్వీప్ అయ్యి అప్సెట్ క్లోజ్ అయింది. అయితే మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ వచ్చి దీన్ని టెస్ట్ చేస్తే అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ విక్ ఎంత ఇలా స్టాప్ లాస్ ఇస్తే ఆ ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే అక్కడ చూసుకుంటే విక్ చాలా పెద్దది ఉన్నది. అయితే లైక్ యాక్చువల్లీ చూసుకోవాలనుకుంటే అలా కూడా కాదనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడికి వచ్చినా సరే మార్కెట్లో మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చి. బెటర్ ఏదైతే నన్ను అడిగితే ఇది అంటాం. ఓకే, దాని మీద చూసుకుంటే ఇదే అంటాం. ఓకే, బికాజ్ ఇది చిన్న స్టాప్ లాస్, అట్ సేమ్ టైం ఇంబ్యాలెన్స్ కూడా ఉంది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. అయితే లేదు, ఇక్కడ చెప్పాను కదా కొన్నిసార్లు ఏంటంటే లక్కీగా కింద వరకు వస్తే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడే టెస్ట్ చేసి మార్కెట్ అనేది పైకి అప్సెట్ ట్రావెల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడే టెస్ట్ చేసి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి అప్సెట్ ట్రావెల్ అయింది. అయితే ఇక్కడ మరి ఎలా ప్లాన్ చేస్తారంటే ఆప్షన్స్లోని మీరు ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉంది కదా, ఇంత పెద్ద స్టాప్ లాస్కి 30 పాయింట్ లైక్ చాలా ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇల్లాజికల్ స్టాప్ లాస్ ఇవ్వాలన్నమాట ఆప్షన్స్లో, లైక్ 30 or 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వాలి. ఆ ఇల్లాజికల్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు. ఇక్కడ మాత్రం ఇల్లాజికల్ స్టాప్ లాస్ మెజారిటీ ఇక్కడ హిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మంచిగా ర్యాలీ అయింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఎక్కడ తీసుకుంటారు? ఫస్ట్ టార్గెట్ లైక్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ లైక్ ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర మనం ఇక్కడ ఐదర్ ఎగ్జిట్ అవ్వాలి లేదా యాక్చువల్లీ చెప్పాలంటే ఎగ్జిట్ అవ్వాలి. బికాజ్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందని చెప్పాం కదా, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ కూడా అన్ని మంచిగా బ్రేక్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా. సో ఆ డౌన్ సైడ్ ర్యాలీ అవ్వడం వల్ల అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మీకు మార్కెట్ మీద ఐడియా ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ ఈ డౌన్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్కడ లిక్విడిటీ అంటే ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ తీసుకుంటే వెళ్ళండి. తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది కదా, రిట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూడాలి. బికాస్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది, అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్స్ అక్కడ జరిగిందా? జరగలేదు. ఓకే, స్వీప్ అనేది జరగలేదు. సో సంథింగ్ ఫిషీ జరుగుతుంది. లైక్ ఏంటంటే ఇంకా ఇక్కడ దీని స్ట్రెంత్ ఉన్నదన్నమాట. ఓకే, దీని స్ట్రెంత్ ఉన్నది. సో బెటర్ ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా మనం చూడకుండా ఉండడం కరెక్టే ఉండాలన్నమాట. సో యాక్చువల్ చెప్పాలి ఇక్కడ ఏమైంది, మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ అయ్యి లైక్ ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయలేదు. ఓకే, ఈ హైని బ్రేక్ చేయలేదు. సో దీని వ్యాలిడిటీ ఎక్కువ ఉన్నది. సో మార్కెట్ ఇక్కడ స్మాలర్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టర్న్ అయినట్టు సూచన ఇస్తుంది అనమాట. ఓకే, టర్న్ అయినట్టు సూచన ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ వరకే టార్గెట్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది.
తర్వాత ఏమైంది, ఈ ఏరియాలను టెస్ట్ చేసి ఈ ఇమీడియట్ లో ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయింది. మీరు ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో ఎంట్రీ కూడా అవ్వకూడదు, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ మనం అయిపోయింది. ఇందాకలే చెప్పాలి అయితే ఇక్కడే ఉంచండి, ఇక్కడే ఇలా జైలు ఉంటే ఇక్కడ బాగుంది, ఇక్కడ వరకు ఇలా టార్గెట్ తీసుకుంటే మంచిగా మనకు వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ హై బ్రేక్ చేయకుండా, ఓకే, ఈ హై బ్రేక్ చేయకుండా ఈ ఏరియాలో ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా చెల్లదు. ఓకే, అర్థమవుతుందా మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను? సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఓకే ఇది జస్ట్ ఒక రిట్రేస్మెంట్. ఇదైనా సరే మంచి క్యాప్చరే, అసలు చెప్పాలంటే ఇదైనా సరే మంచి క్యాప్చర్ చేసుకుంటే మంచిగా. కాకపోతే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని తెలియాలి, మార్కెట్ని రీడ్ చేసే విధానం తెలియాలి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఏమైంది, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో అండ్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో కూడా మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉన్నది, ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి రిట్రేస్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, రిట్రేస్మెంట్ అవుతుంది. ఇందాక మీకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది అన్నాను కదా, అది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం షిఫ్ట్ జరుగుతుంది అన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా షిఫ్ట్ జరగాలంటే ఇంకా 15 ఈ హై కూడా బ్రేక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇది కూడా బ్రేక్ అవ్వాలన్నమాట. ఇక్కడ కూడా హై బ్రేక్, అప్పుడు ఇంకా టోటల్గా బుల్లిష్గా మనం ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా టార్గెట్స్ని డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ ఇయ్యం కదా, ఇదంతా బ్రేక్ అయిపోతుంది కదా అంటే లిక్విడిటీ చూడాలి, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందో చూడాలి. ఇక్కడ లాస్ట్ హైస్, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం, 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లోని మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ ఇది అప్ సైడ్కి ట్రావెల్ అవ్వట్లేదు. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఒకవేళ అప్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా, ఈ రిట్రేస్మెంట్ అవుతుంది కదా, ఇక్కడ ఇది ఇండ్యూస్మెంట్ తీసుకుని ఉంటే మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసేవాళ్ళం, అక్కడ అది జరగలేదు. ఓకే, సో అందుకే ఈ చిన్న మార్కెట్లోనే మనం ఎంత సబ్జెక్ట్ అయితే నేర్చుకోవచ్చు, ఎన్ని పాయింట్స్ అయితే నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఎప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ సింగిల్ క్యాండిల్లో స్వీప్ అయిపోయింది, మార్కెట్ని అప్సైడ్ ట్రేడ్ చేయొచ్చు అంటే కాదు, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరగాలి. ఓకే, సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది 1 minute టైం ఫ్రేమ్, ఎంతవరకు టార్గెట్. ఓకే, తర్వాత ఇంకా పైకి వెళ్తుందా అంటే ఇక్కడ ఈ లో దగ్గర లిక్విడిటీ, ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ లోస్ ఉన్నాయి, ఈ లో దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయాలి. కాకపోతే ఇది ఇక్కడ రాలేదు, ఈ డౌన్ సైడ్కి వచ్చి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా మళ్ళీ ఈ ఏరియాని టెస్ట్ చేసి డౌన్ సైడ్ ఎలా ట్రావెల్ అయిపోయింది. సో ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ ఇందాక ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పాం కదా, ఆ ఏరియాలో మనం ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, సో ఈ రోజు మార్కెట్ అన్నమాట. ఓకే, సో మీకు మంచి పాయింట్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే, సో ఇది మాట ఈరోజు మార్కెట్లో జరిగిన విశేషం. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసీటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ చేస్తాను, మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇదేమాట. సో ప్లీజ్ ఈ ఫ్రైడే వీడియోని మాత్రం, ఈ రోజు వీడియో మాత్రం మంచిగా లైక్ చేసి అదేవిధంగా షేర్ చేస్తే మంచిగా వ్యూషిప్ పెరిగితే ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం ఈ హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. ఓకే, నెక్స్ట్ సండే కలుద్దాం, సండే ప్రీ మార్కెట్లో కలుద్దాం. ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.